కుంభకోణం కాదు, 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల కుంభకోణం. రేవంత్ రెడ్డి గారి మనవాడికి మునుమన్మడు పుట్టేదాకా, వాళ్ళ మునుమన్మడు పుట్టేదాకా కానీ డోక లేకుండా అదాని అంబానీ ఒకటే దెబ్బల క్రాస్ కావాలన్న చక్కర్లా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్కెచ్ చేసి, మరి దీని మీద మాట్లాడకపోతే, దీని మీద కొట్లాడకపోతే, దీని మీద పోరాటం చేయకపోతే రేపిగా ఎలక్షన్లు ఉండవు, ఏముండవు, కొనుక్కునే ఉంటుంది మొత్తం. మీద నిలబెట్టి మనిషికి 1 లక్ష రూపాయలు వాడేసి కొనేస్తారు రేవంత్ రెడ్డి గారు. ఇది జరగబోతున్న పరిణామం. ఇది ఎలక్షన్ వదిలేయండి, రేపటికి మీకు హైదరాబాద్లో క్యాంటీన్ పెడదామంటే జాగా దొరకదు. మీరు చూడరు, ఇవాళ ఫుట్పాత్ల మీద వ్యాపారం చిన్న చిన్న ఇడ్లీ బండి నడుపుకుంటోని సమోసా బండి పెట్టుకున్నానేమో హైదరాబాద్ దందని కొడుతుంది. ఇది ఇడ్లీ బండిని చిన్న చిన్న చెప్పుల దుకాణం నడుపుకుంటాడు ఫుట్పాత్ మీద కొట్టవతల వారేస్తారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు, ఇక్కడ 9,300 ఎకరాలు, దీని యజమానులు అంతా కలిపి ఎంతమంది ఉంటారు? 500-600 మంది ఉంటారు. మరి 500-600 మంది కోసం హైదరాబాద్లో ఉండే 1 కోటి మంది ప్రజలకు ఇవాళ శటకోపం పెడుతున్న రేవంత్ రెడ్డికి మనం వ్యతిరేకంగా మాట్లాడదామా? ఈ నిర్ణయాన్ని ప్రశ్నిద్దామా లేదా ఆలోచించండి.